ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Many know also. I'll save time. ఎంతమంది తెలుసు ప్రభుజీ మీ అందరికీ? ఎంతమంది తెలియదు, కొన్ని తెలియచండి, చాలా ఉన్నారు. సో ఈరోజు మనకి శ్రీమాన్ గౌరవంకృష్ణ దాస్ ప్రభు గారు ఉన్నారు ఇక్కడ. అండ్ I just want to give a little bit introduction about Prabhuji. He's a Prabhuji. హరే కృష్ణ. ఇక్కడ గౌరవంకృష్ణ ప్రభు రావటం మనందరి అదృష్టం. ఏం చెప్పాలంటే కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి కలియుగంలో. ఎక్కడైతే భగవంతుడు అవసరం లేదు అని బ్రతకడానికి మేము వెళ్తాము, అక్కడ భగవంతుడు స్పెసిఫిక్గా కొంతమంది పంపిస్తాడు. ఈ ప్రాంతం కూడా సిటీ నుంచి దూరంగా, భగవంతుడి నుంచి దూరంగా ఉందామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు వచ్చిండ్రు. నేను అనుకోకుండా వేణుగోపాల స్వామి వచ్చిండు, వేణుగోపాల స్వామి ద్వారా గౌరవంకృష్ణ ప్రభు కూడా వచ్చిండు. సో మనం ఈ గడిపే కొన్ని క్షణాలు కొంచెం టైం ఏదైతున్నదో చాలా నమ్మకంతో భగవంతుడే ఇది మనకు ఆర్గనైజ్ చేశాడని, భగవంతుడే ప్రభుజీ ఇక్కడ పంపించాడన్న ఉద్దేశంతో దీక్షతో ఇందాము. నేను దానికే వచ్చాను. సో మనందరం కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. మన జీవితంలో భగవంతుడి పాత్రని పెంచుకోవాలి, భాగవతం చదువుకోవాలి. టాపిక్ కూడా అంటే భాగవతం గురించి అనుకుంటా. సో లెట్ us వెల్కమ్ గౌరవంకృష్ణ ప్రభు with three loud enthusiastic హరే కృష్ణ. అండ్ సోమమాతజీ అండ్ సోమతి లేదు ఇక్కడ, ఎప్పుడు ఏదో వండుతూ ఉంటుంది అందరి కోసం. ప్రభుజీని సర్వ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా సొసైటీలో ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత పెద్ద పొజిషన్స్లో కంపెనీలలో ఉండి కూడా వారు ఇంత టైం తీసుకొని వారి ఇంటినే ఒక టెంపుల్లా తయారు చేశారు. రోజు చూశారు పైన అంతా రాధాకృష్ణులు, ఇక్కడంతా టెంపుల్ డోమ్ అంతా జగన్నాథ్ బల్లి సుభద్ర. ఇంకా లిఫ్ట్లో ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాం మనం? మధ్యలో ఉన్నాం. గోలోకం ఎక్స్ప్లోర్ ఉన్నది. హరే కృష్ణ మంత్రంతో లిఫ్ట్ అలా పైకి వెళ్తుంది. అంటే ఎందుకు ఇదంతా చేశారంటే వాళ్ళు చాలా క్లియర్గా మాట చెప్తున్నారు. సోమమాతజీ అని ప్రవీణ్ ప్రభు, మేము మళ్ళీ పుట్ట తెలుసుకోలేదు, మేము పోతున్నాం, మాతో పాటు ఎంతమంది వస్తారో రండి. ఆ ఉద్దేశంతో అందరినీ ఇక్కడ పిలిచారు. ప్రభుజీ కూడా ఇక్కడ మనకు వచ్చారు, అదే మాట మళ్ళీ తిరిగి చెప్పడానికి కోసం. సో చాలా చాలా కృతజ్ఞత అందరూ వచ్చారు. ప్రభుజీ, మీరు మాతాజీ మీ బడే కష్టాలు ఇక్కడ అందరినీ ప్రోత్సహించడానికి భగవంతుడు ప్రతి కష్టాన్ని చూస్తున్నారు. జగన్నాథుడు స్వయంగా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మిగతా గౌరవంగా జగన్నాథ్ స్వయంగా వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ రథయాత్ర కూడా జరిగింది కొన్ని సంవత్సరం. ఈ సంవత్సరం కూడా రథయాత్ర జరగబోతున్నది ఖచ్చితంగా. సో let us thank Somamataji and Praveen Prabhu, three loud and enthusiastic Hari Bol. Hari Bol. Hari Bol. Hari Bol. Agadu. హరే కృష్ణ. భక్తులందరికీ వందనం. నేను శ్రీమద్ భాగవతంలోని పాఠాలని మన రోజువారీ జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి అన్న అంశం మీద మాట్లాడమన్నారు. ముందు భాగవతం మనకిచ్చే పాఠాలని ఆచరణలో పెట్టాలంటే భాగవతం వినాలి. అందులో పాఠాలు ఏమిటో తెలుసుకుంటే దాన్ని ఆచరణలో పెట్టగలం. అందుకే మన నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటి మార్గం శ్రవణం.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తి మార్గాలు. ఇందులో మొట్టమొదటిది శ్రవణం, అంటే వినాలి. ప్రతినిత్యం భాగవతం వినడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా? ఎన్నెన్నో శ్లోకాల్లో వ్యాస భగవానుడు ఇలా చెప్తున్నాడు. ఒక శ్లోకం చెప్తాను. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. నష్టప్రాయేషు అభద్రేషు, మనలో ఉన్నటువంటి అభద్రాలు అంటే అనర్థాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, కోరికలు, లక్షణాలు ఇవన్నమాట. ఇవన్నీ తొలగిపోతాయి భాగవతం ఉంటే. మనసులో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, అనవసరమైనటువంటి కోరికలు, క్రోధం. కోరిక తీరకపోతే క్రోధం, కోరిక తీరితే లోభం. ఇది మన పరిస్థితి. ఈ ప్రపంచంలో కామం తీరితే లోభం వస్తుంది, కామం తీరకపోతే క్రోధం వస్తుంది. ఈ కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. కృష్ణుడు అన్నాడు, నేనలేదు. కామ క్రోధస్తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. నరకానికి 3 ద్వారాలు. ఆ 3 ద్వారాలు కామ క్రోధ లోభాలు. మనం నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టడానికి మనం చేసే ప్రయత్నమే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం. మనం ప్రేమతో ప్రతినిత్యం శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తే నష్టప్రాయేషు అభద్రేషు, మనలో ఉన్నటువంటి ఈ కామవాంఛలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, అనర్థాలు తొలగిపోతాయి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ, ప్రతినిత్యం భాగవతాన్ని సేవిస్తే, అంటే వింటే. భాగవతం అంటే ఏమిటి? భగవంతుడి యొక్క లీలల్ని, నామాల్ని, రూపాల్ని, గుణాల్ని చక్కగా వర్ణించినటువంటి ఒక మహాగ్రంథం. అసలు శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి వ్యత్యాసమే లేదండి. అలా భాగవతాన్ని వింటే మనలో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోతాయి. భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ భగవంతుడి పట్ల మనకున్నటువంటి భక్తి నిష్ఠగా మారుతుంది. ఇక్కడ అందరూ భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారు. కాస్త కుస్త భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారు కదా. దేవుడికి దండం పెట్టుకుంటున్నారు, ప్రతిరోజు జపం చేస్తున్నారు, భాగవతం వింటున్నారు, కాస్త కుస్త చేస్తున్నారు. మీలో ఎంతమంది మీరు చేసే భక్తి సంతృప్తికరంగా చెయ్యట్లేదు? నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఇంకా భక్తిలో పరిపక్వత చెందలేదు, నాలో ఇంకా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, అనర్థాలు, అపరాధాలు, తక్కువలు కొన్ని ఉన్నాయి అని ఎంతమంది కనిపిస్తుంది ఇక్కడ? ఇటువంటి భక్తిని ఏమంటారో తెలుసా? అనిష్ఠిత భక్తి అంటారు. మర్చిపోయి, నేను కూడా చేస్తాను. దీన్ని అనిష్ఠిత భక్తి అంటారు. అన్స్టడీ ప్రాక్టీస్ ఆఫ్ డివోషనల్ సర్వీసెస్ అనిష్ఠిత భక్తి. ఈ అనిష్ఠిత భక్తి నిష్ఠిత భక్తిగా మారాలంటే ఏం చేయాలో తెలుసా? శ్రీమద్ భాగవతాన్ని వినాలి. భక్తిర్భవతి నైష్ఠికీ. ఈ శ్లోకాన్ని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, చాలాసార్లు భాగవత కథల ముందు ఈ శ్లోకం చెప్తూ ఉంటాం. కానీ ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఎంత లోతైనదో అప్పుడప్పుడు మనం కొంచెం టైం తీసుకుని ఆలోచించాలి. భక్తిర్భవతి నైష్ఠికీ, నిత్యం భాగవత సేవ. ప్రతినిత్యం భాగవతాన్ని వింటే మనలో ఉన్నటువంటి భక్తి నిష్ఠగా మారుతుంది. భాగవతం వెళ్ళలేదనుకోండి, భాగవతాన్ని ప్రతినిత్యం శ్రవణం చేయకపోయినా, మననం చేయకపోయినా, పఠనం చేయకపోయినా మనలో ఉన్నటువంటి భక్తి స్టడీగా మారదండి, అన్స్టడీగానే ఉంటుంది. అప్పుడప్పుడు జపం చేయాలంటే వచ్చే ఉత్సాహం, అప్పుడప్పుడు నీరసం. జపం మళ్ళీ 16 రౌండ్లు ఎవరు కనిపెట్టేది పద్ధతి? ఇంత పొడుగుందండి మంత్రం. అప్పుడు మనకి అది ఆ బీడు బ్యాగ్ ఉండి చూడండి, అది ఎంతో భారంగా అనిపిస్తుంది. రాత్రి 8 అయింది, 9 అయింది, ఇంకా 4 రౌండ్లు పెండింగ్ ఉన్నాయి. నేను ఇంత తొందరగా 16 రౌండ్లకి ఎలా వచ్చేసానే, 4లో ఆగాల్సింది, ఇంకో 4 ఏళ్ళ తర్వాత 16 స్టార్ట్ చేయాల్సింది అనిపిస్తుంది.
ఆ బీడి బ్యాగు 200 గ్రాములు 100 గ్రాములు ఉన్న బీడి బ్యాగు ఏదో 1 టన్ను బరువు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట జపం చేయాలంటే. అలా ఎందుకు అనిపిస్తుంది? ప్రతినిత్యం భాగవతం చదవట్లేదు కాబట్టి, వినట్లేదు కాబట్టి. అనిష్ఠిత భక్తి నిష్ఠిత భక్తిగా మారాలంటే నిత్యం భాగవత సేవగా చేయాలి. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? భాగవతం వింటే వచ్చే మొదటి లాభం ఏమిటి? మన అన్స్టడీగా ఉన్నటువంటి మన భక్తి స్టడీగా మారుతుంది. అవునా? మనలో ఉన్నటువంటి అర్థాలు తొలగిపోతాయి. రెండు నేర్చుకున్నాం. భాగవతం వింటే ఏం జరుగుతుంది? ఫస్ట్ అనిష్ఠిత భక్తి నిష్ఠిత భక్తిగా మారుతుంది. 2 అనర్థాలు తొలగిపోతాయి. రైట్? నష్టప్రాయష భద్రీషు, భద్రీషు అంటే అనర్థాలు. ఇంకో మాట చెప్తాను, ఇంకో శ్లోకం. అనర్థోపశమం సాక్షాత్, విధానండి. భక్తి యోగమధోక్షజే లోకస్య అజనతో విద్వాంస్ చక్రే సాత్వత సంహితాం. అనర్థ ఉపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే. కేవలం భక్తి మార్గాన్ని ఆచరించడం వల్లే మనలో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోతాయి అని ఈ భాగవత శ్లోకంలో వ్యాస భగవానుడు చెప్పారు. అవునా? భాగవతం మనకి చెప్పేదే భక్తి మార్గం. ఆ భక్తి మార్గాన్ని అవలంబిస్తే అప్పుడు మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. తర్వాత ఏమన్నారు తెలుసా ఆయన? చివరిగా అంటే ఆ సిరీస్ ఆఫ్ శ్లోకాస్లో ఆఖరిలో ఏమన్నారంటే, ప్రతినిత్యం భాగవతం వింటే, శ్రవణం చేస్తే మనలో ఉన్నటువంటి ఆ భగవత్ ప్రేమ చక్కగా ఒక చెట్టు మొలిచి వికసించినట్టు వికసిస్తుంది అనమాట. మనలో ఉన్నటువంటి ప్రేమ. శోకమోహ భయాపహ యస్యాం వైశ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహ భయాపహ. దీని అర్థం ఏంటి తెలుసా? యస్యాం వై శ్రూయమాణాయాం, మనం కనుక భాగవతాన్ని వింటే, కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే, పరమపురుషుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి పట్ల భక్తి భావాలు కలుగుతాయండి. మీలో ఎంతమందికి కృష్ణ భక్తి కావాలి? ఎంతమంది కృష్ణుణ్ణి నిస్వార్థంగా ప్రేమించాలి, పూజించాలి, సేవించాలి అని కోరుకుంటున్నారు? చెప్పండి. మీరు కనుక అలా కోరుకుంటే భాగవతాన్ని ప్రతినిత్యం వినాలి. నేను అనట్లేదు ఈ మాట, భాగవతమే చెప్తుంది. కేవలం కృష్ణుడి పట్ల భక్తే కాదండి, ఇంకే అంటే కేవలం కృష్ణుడు అది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి పరమార్థం. అది మనకు లభిస్తుంది కృష్ణుడి పట్ల భక్తి ప్రేమ. దానితో పాటుగా ఇంకా ఏం జరుగుతుందో తెలుసా? చాలామంది అంటారు ఆ కృష్ణ ప్రేమ కృష్ణ భక్తి అక్కడ చాలా దూరంగా ఉన్నాయి, ప్రస్తుతం నాకు కావాల్సింది ఏమిటి? నాలో ఉన్న భయాలు తొలగిపోవాలి, కష్టాలు పోవాలి అనిపిస్తుంది. అందుకే ఆ మాట కూడా అనేసాడు వ్యాసుడు. శోక మోహ భయాపహ. మనలో ఉన్నటువంటి శోకం, మోహం, భయం, ఈ 3 పోతాయండి. మీకు భయాలు ఉన్నాయా? నిర్భయంగా ఉన్నారా? నిర్భయంగా ఎవరుంటారో తెలుసా? ఎవరైతే భగవంతుడి మీద ఆధారపడతారో వాళ్ళు మాత్రమే నిర్భయంగా ఉంటారండి. మీరు అలా బయటికి వెళ్ళినప్పుడు పాము వచ్చింది అన్నారనుకోండి, ఎవరైనా పాము అన్నారనుకోండి, వెంటనే మీరు పారిపోతారు కదా, అక్కడ ఉండలేరు కదా. పాము అసలు ఉందో లేదో తెలియదు, కానీ పాము అని కొంచెం కేకలు వినగానే కాస్త కుస్తో భయం కలుగుతుంది మనసు. అవునా? అసలు ఆ భయమే లేకుండా ఉండాలి అంటే భగవంతుడి పట్ల భక్తి ఉండాలి. కొన్ని లక్షల మంది విషసర్పాల్ని అరేంజ్ చేసి ఏర్పాటు చేసి పసిబాలుడు 5 ఏళ్ల బాలుడైనటువంటి ప్రహ్లాదుడిని ఆ పాముల మధ్య నిలబెట్టాడండి. ఎవరు? హిరణ్యకశిపుడు. కానీ ప్రహ్లాదుడికి భయం లేదు, 5 ఏళ్ల బాలుడికి భయం లేదు. తగతగా మండిపోయే మంటల మధ్యలో కూర్చోబెట్టాడండి 5 ఏళ్ల బాలుడిని హిరణ్యకశిపుడు. కానీ ప్రహ్లాదుడికి భయం లేదు. ఎంతమందికి హైట్ అంటే భయం? ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో 20 అంతస్తుల బిల్డింగ్లు, 30 అంతస్తులు, 50 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి కదా. ఆ బిల్డింగ్ పైకి టెర్రస్ మీద కింద చూస్తే ఎంతమంది భయం వస్తుంది? ప్రహరీ గోడ ఉన్నా కూడా కింద చూస్తే కొంచెం భయం వస్తుంది. హైట్ అంటే భయం. కానీ ప్రహ్లాదుడిని ఏం చేశారు తెలుసా? కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేశారండి, బండరాళ్ళ మీదకి.
అయినా భయం లేదు. మహా త్రిశూలాలు, గుణపాలు, ఇలా శూలాలు పెట్టి ఆ పసిబాలుడి యొక్క చిన్న దేహాన్ని పొడుస్తున్నారు, అటాక్ చేస్తున్నారు, అయినా భయం లేదు. రాక్షసులు అటాక్ చేస్తున్నారు, అయినా భయం లేదు. ఎందుకు? భగవంతుడి మీద భక్తి ఉంది కాబట్టి. సకల శక్తిమంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అయినటువంటి ఆ హరి నా యొక్క కష్టాల్ని హరించడానికి కంకణం కట్టుకుని కూర్చుంటే నాకేం భయం చెప్పండి అని ప్రహ్లాదుడు అనుకున్నాడు. ఆయన హరిభక్తి చేయడం ఆయన పని, ఈ హరిభక్తుణ్ణి భయం నుంచి రక్షించడం ఆయన పని. మనం చేయవలసిన పని ఏమిటి? కేవలం మన యొక్క హరిభక్తి చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు మనకి. ఇంకొకటండి, ఇప్పుడు భౌతికంగా మనకి ఎన్నెన్నో భయాలు వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో భయాలు ఉంటాయి, కానీ మానసికంగా కొన్ని భయాలు ఉంటాయి. బయట పాము లేదు, సింహం లేదు, ఇది లేదు, అది లేదు, కానీ మనసులో కొన్ని భయాలు ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే ఎదుటి వాళ్ళు విమర్శిస్తారేమో అన్న భయం, నా పొరుగు పోతుందేమో అన్న భయం, నా బండారం అందరి ముందు బయటపడిపోతుందేమో అన్న భయం. ఏదో గుట్టుగా ఇలా చేసుకుంటున్నాం, మా పని మేము చేసుకుంటున్నాం, మాలో ఉన్నటువంటి అవలక్షణాలు కానీ మాకున్నటువంటి లోటుపాట్లు కానీ అందరూ చూసేస్తే పొరుగు పోతుంది, తలవంపులు అని భయం. ఆ భయాలన్నీ పోతాయండి. మనం కనుక భగవంతుడికి శరణ పొందితే, భాగవతం చదివి శరణ పొందితే ఆ భయాలన్నీ పోతాయి మనకి. ఒకసారి ఏం జరిగిందంటే, ప్రహ్లాదుడి సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మాట చెప్తాను. కులశేఖరాలు వారు ముకుందమాల స్తోత్రంలో ఏమన్నారంటే, ఒక మహాభక్తుడి గురించి, ప్రహ్లాదుడి గురించి అయి ఉండొచ్చు, ఏమన్నారంటే, చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణపాదాంబుజాన్ నిందంతు ప్రియ బాంధవా గురుజనాః గృహ్ణంతు ముంచంతు వా దుర్వాదం పరిఘోషయంతు మనుజా వంశే కళంకోస్తు వా తాదృక్ ప్రేమధరానురాగమధునా మత్తాయమానం తుమే అన్నారు. చిత్తం నైవ నివర్తతే క్షణమపి, నా చిత్తం ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల నుంచి ఒక్క క్షణం కూడా మళ్ళదు, డైవర్ట్ కాదు. చిత్తం నైవ నివర్తతే క్షణమపి శ్రీకృష్ణ పాదాంబుజాన్ నిందంతు ప్రియ బాంధవ గురుజన గృహ్ణంతు ముంచంతు వా. అప్పుడప్పుడు మన స్నేహితులు, మన బంధువులే మనల్ని నిందిస్తూ ఉంటారండి. మీరు కృష్ణ భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారని మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, పక్కింటోళ్ళు కానీ, ఎదురింటోళ్ళు కానీ మిమ్మల్ని ఎప్పుడైనా విమర్శించారా? చెప్పండి, విమర్శించారా? మిమ్మల్ని ఎవరు చేయలేదా? మీరు చాలా అదృష్టవంతులు. చేశారా? చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు మా అమ్మగారు నాకు బొట్టు పెట్టి పంపించేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టి పంపించేవాళ్ళు స్కూల్కి. స్కూల్లో ఏమనేవాళ్ళు? ఆడపిల్ల అనేవాళ్ళు. బొట్టు పెట్టుకుంటే ఆడపిల్ల. ఇప్పుడు ఆడపిల్ల కూడా బొట్టు పెట్టుకోలేదు, వేరే విషయం. అప్పట్లో పెట్టుకునేవాళ్ళు. అప్పట్లో మగవాళ్ళు పెట్టుకునేవాళ్ళు కాదు, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పెట్టుకోవట్లేదు చాలా వరకు. బొట్టు పెట్టుకుంటేనే నిందిస్తారండి, విమర్శిస్తారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. నేను మానేశాను బొట్టు పెట్టుకోవడం. కానీ కాలేజీ అయిన తర్వాత బొట్టు కాదండి, పూర్తిగా వైష్ణవ నామం పెట్టుకుని వెళ్తున్నాను. భయం పోయింది, భయం పోతుంది. సొసైటీ అంటే భయం పోతుంది. నిందన్నా, విమర్శన్నా, ఎగతాళన్నా, హేళనన్నా భయం పోతుంది. గుండు తీసుకుని వెళ్తాం. టీసీఎస్లో పనిచేస్తున్నప్పుడు తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకుని వెళ్ళాను, పిల్లక పెట్టుకుని వెళ్ళాను ఆఫీస్కి. మా బాస్ షాక్, ఏమిటి వీడికి 23 ఏళ్ల వయసు, 24 ఏళ్ళ వయసు, ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు, రీసెర్చ్గా పనిచేస్తున్నాడు. చాలామంది మాకు యంగ్ బ్యాచ్ ఉన్నారనమాట, నా వయసులో ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కొంచెం స్టైలిష్గా వస్తున్నారు, మాకు యూనిఫామ్ కూడా లేదు. నేను గుండు చేసుకుని పిల్లక పెట్టుకుని వెళ్ళాను. మరి బాగుంటుందంటే టోపీ పెట్టుకున్నానండి, కానీ తీయాలి కదా, రోజంతా టోపీ పెట్టుకుంటామేంటి. సో వాళ్ళు 2-3 సార్లు చేసింది, 1 సంవత్సరం ఉద్యోగం, అందులో 2-3 సార్లు గుండు కట్టించుకుని వెళ్తే వాళ్ళకి కొంచెం తేడా కనిపించింది. ఐఏఎస్సీలో ఉన్నప్పుడు కూడా అలాగైంది. అంటే చాలామందికి ఏమనిపిస్తుందంటే, నేను నా యొక్క వేషధారణ కానీ, నా మాటలు కానీ, నా ప్రవర్తన కానీ
ఎదుటి వారిని మెప్పించే విధంగా ఉండాలి, వారిని ఇంప్రెస్ చేయాలి అన్న కోరిక మనలో వస్తుందండి. కానీ మనం ఇంప్రెస్ చేయాల్సింది మన తోటి వ్యక్తుల్ని కాదు, ఇరుగు పొరుగు వాళ్ళని కాదు, భగవంతుడు. మనం ఇంప్రెస్ చేయవలసిన వ్యక్తిని ఇంప్రెస్ చేయకుండా ఈ భౌతికవాదుల్ని ఇంప్రెస్ చేసి వాళ్ళకి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటే ఏమొస్తుంది మరి చెప్పండి. అందుకే ప్రహ్లాదుని చాలామంది విమర్శిస్తున్నారు, అయినా ప్రహ్లాదుని పట్టించుకోలేదు. నిందంతు ప్రియ బాంధవ గురుజనా గృహ్ణంతు ముంచంతువ. నిందంతు ప్రియ బాంధవ, ప్రియ బంధువులే విమర్శిస్తున్నారు, కన్న తండ్రి విమర్శిస్తున్నాడు. విమర్శించడం కాదు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. గురుజన, గురువులు ఎవరు? షండాండ అమర్క. ప్రహ్లాదుడి గురువులు ఎవరు? శుక్రాచార్యుడి కొడుకులైనటువంటి షండ అమర్కలు. వాళ్ళు విమర్శిస్తున్నారు ప్రహ్లాదుడిని. విమర్శ తాగలేదు, ఏమన్నారు తెలుసా? దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కళంకోస్తువ. ఈ రాక్షస వంశానికి నువ్వు కళంకం తీసుకొస్తున్నావు హరి భక్తి చేసి. ఏమన్నారు వాళ్ళు? హిరా 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 అంటాం అలవాటు వాళ్ళకి, హరి హరి అంటే అలవాటు లేదు. హిరా హిరా అంటే హిరణ్యకశిపు, హిరణ్యకశిపు హిరణ్యకశపాయ నమః అనాలి, అప్పుడు వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది. ప్రహ్లాదుని తలకట్లు మార్చేశాడు, హిరా కాదు హరి అంటాను అన్నాడు. హరి హరి అనుకోండి, హరి మన హరి. హరిని హరిగా చూసి ఈ హిరణ్యకశిపుని పూజిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. కానీ ప్రహ్లాదుడికి ఏమి చెవకుట్టినట్టు కూడా లేదు. దుర్వాదం పరిఘోషయంతు మనుజ. ప్రహ్లాదుడి గురించి గాసిప్, గుసగుసలు అన్నమాట. అది తెలుసా? హిరణ్యకశిపుడు మహారాజు, రాక్షస సామ్రాజ్యానికి అధినేత మహారాజు అయినటువంటి ఆ హిరణ్యకశిపుడి పుత్రుడు హరిభక్తి చేస్తున్నాడు. ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు అని హేళన చేస్తున్నారు. గాసిప్, గాసిప్ అన్నమాట. దుర్వాదం పరిఘోషయంతు మనుజ వంశే కళంకోస్తువ. ఈ రాక్షస వంశానికి నువ్వు కళంకం తీసుకొస్తున్నావు. నువ్వు ఎలాంటి వాడివంటే, మన ఈ రాక్షస సామ్రాజ్యం ఒక మహా చందన తోట అయితే విష్ణుమూర్తి ఒక గొడ్డలితో సమానం. నువ్వు ఆ గొడ్డలికి హ్యాండిల్వి. అవునా? ఆ గొడ్డలికి హ్యాండిల్ లాంటి ప్రహ్లాదుడు. నువ్వు అనవసరంగా రాక్షస సామ్రాజ్యం అనేటటువంటి, రాక్షస వంశం అనేటటువంటి మహా చందన వనాన్ని నువ్వు నిర్మూలన చేస్తున్నావు అని తిడుతున్నారు. అయినా కూడా తాదృక్ ప్రేమధరానురాగ మధునా భక్తాయమానం తుమే. భగవంతుడి యొక్క ప్రేమని ఆస్వాదించే భక్తులు, ఆ భగవంతుడి ప్రేమతో మత్తెక్కినటువంటి భక్తులు, ఈ భౌతిక వాదులు ఎన్ని గుసగుసలాడుకున్నా, ఎన్ని విధాలుగా హేళన చేసినా, విమర్శించినా పట్టించుకోరండి. అది ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ మనకి భాగవతం చదివితే వస్తుంది. మనం శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యం శ్రవణం చేస్తే, చదివితే, వింటే, చెప్తే నలుగురికి భగవంతుడు నా సంరక్షకుడు అన్నటువంటి ఆ మాట పూర్తిగా మనసులో నిలిచిపోతుంది. ఇక భయం ఉండదండి. ఈ భౌతిక కష్టాల వల్ల భయం ఉండదు, ఎదుటివారి విమర్శల వల్ల భయం ఉండదు, ఇంకేదో జరుగుతుంది నాకు అనేటువంటి భయమే ఉండదు. ఏం జరిగినా కూడా అంతా ఆయనే చూసుకుంటాడు. భాగవతంలో అసలు ఏముందో తెలుసా? ఎంతోమంది భక్తులు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. ఎన్ని కష్టాలు పడినా కూడా వారికి భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ భక్తి ప్రపత్తులు కొంచెం ఇసుమంతైనా కూడా తగ్గలేదండి. కుంతిమాత ఎన్ని కష్టాలు పడింది. పెళ్లికి ముందే ఏదో పసిపిల్ల కాబట్టి ఏదో ఆకతాయితనంగా నాకు ఒక బిడ్డ కావాలని చెప్పి సూర్యుడితో అంది, మంత్రం చదివింది, దుర్వాసుడు ఇచ్చిన మంత్రం, కర్ణుడు పుట్టేశాడు. అది ఏం చేయాలి తెలియదు పాపం కర్ణుడు కుంతిమాతకి. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, కొంతకాలం అయిన తర్వాత ఆవిడకి వివాహం అయింది. పాండు మహారాజు ఒక ధర్మపత్ని అయింది. పాండు మహారాజుకి శాపం, పిల్లలు పుట్టకూడదని శాపం, ప్రయత్నిస్తే చనిపోదామని శాపం. సరే ఏం చేస్తుంది, మళ్ళీ ఇక దేవతల్ని ఆరాధించి ఆ దేవతలకి అంశలుగా ఈ యుధిష్ఠిరుడు, తర్వాత భీముడు, నాకు అర్జునుడికి జన్మనిచ్చింది. అక్కడ తాగిందా? పాండు మహారాజు చనిపోయాడు. పాండు మహారాజు చనిపోయాడు. పాండు మహారాజు చనిపోయిన తర్వాత ఆ తనొక్కతే మన కుంతిదేవి తన ముగ్గురు బిడ్డలైనటువంటి యుధిష్ఠిరుడు, భీముడు, నకులుడు, భీముడు, అర్జునుడు,
తర్వాత మాద్రి సంతానమైనటువంటి నకులుడు సహదేవుడు. ఈ ఐదుగురిని సంరక్షించాలి ఆవిడ. ఎన్ని కష్టాలు పడింది, ఎన్నో విధాలుగా దుర్యోధన, దుశ్శాసన, కరణశకుని వీళ్ళందరూ ఈ చంపడానికి ప్రయత్నిస్తున్నారు పాండవుల్ని. కానీ కుంతిమాత ఏమంటుంది? విపదః సంతుతాః శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాత్ పునర్భవ దర్శనం అంటుంది. దీని అర్థం ఏమిటి తెలుసా? విపదః సంతుతాః శశ్వత్, మాకొచ్చే విపత్తులు ప్రతినిత్యం రావాలి, పర్మనెంట్గా ఉండాలి. మాకు ఎన్ని కావాలంటే అన్ని కష్టాలు ఇవ్వు కృష్ణ. నువ్వు కష్టాలు ఇవ్వడంలో తప్పులేదు, ఎన్ని కావాలంటే అన్ని కష్టాలు మాకు ఇవ్వు. కష్టాలని కోరుకుంటుందని ఎంతమంది ఇక్కడ ఉన్నారు? కష్టాలు కోరుకునేవాళ్ళు. ఎవరైనా కష్టాలు కావాలా? ఫ్రీ, డబ్బులు ఏం అక్కర్లేదు, ఫ్రీగా కష్టాలు వస్తాయి. కావాలా ఎవరికైనా? సరిపోద్దా? అంటే నేను ఇప్పుడు చెప్పిన శ్లోకం మీరు చెప్పరా? ఇందులో కుంతిమాత ఏమంది? విపదః సంతుతాః శశ్వత్, శాశ్వతంగా మాకు కష్టాలు ప్రసాదించాలి. ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉందా? ఎవరికైనా శక్తి ఉందా? కష్టాలు కావాలని భగవంతుడి కోరికలు తీరుస్తారు బెదరి లేదు. అంటే కష్టాలు వద్దాయి. అంటే దాటాలనుకుంటారు ఫైనల్గా. అంటే కష్టాలు వద్దు, కష్టాలు రావాలి కానీ దాటేయాలి. అంటే కష్టాలు వద్దు అంతే కదా. కానీ అప్పుడు కష్టాలు కావాలంటుంది. హరే కృష్ణ. అవునా? కష్టాలు వచ్చినా పర్లేదు, దాటే శక్తి ఉంటే చాలు అని అంటున్నారు. అంటే దాటాలని ఉంది మీకు, కష్టాలు వద్దు మీకు. ఎవరైనా కష్టాలని ప్రేమిస్తున్నారు, ఇక్కడ కష్టాలు కావాలనిపిస్తుందా? కొంతమందికి కావాలి. తినేటప్పుడు పక్కన మిరపకాయ ఉండాలి. మిరపకాయ తింటే కష్టం మనకి, వాళ్ళకి కష్టం కాదు. మనకంటే మీలో సగం నాకు తెలియదు. కొంతమంది ఏమిటంటే పక్కన ఒక 4-5 కనీసం 6-7 మిరపకాయలు లేనిది ముద్ద దిగదు వాళ్ళకి. ఓకేనా? అది వాళ్ళ స్టైల్ అనమాట. అది కష్టం నాన్ స్పైసీ వాడికి. కానీ స్పైసీ వాళ్ళు, నాన్ స్పైసీ వాళ్ళు తింటే నయనం గరదష్టు ధారయ వదనం గద్గదర్ధయగా అవుతుంది. కానీ స్పైసీ వాళ్ళకంటే అని ఇందులో కారం తక్కువైందే, ఇంకో 4 మిర్చీలు అంటారు. కొంతమంది కష్టాలు కావాలండి. కానీ ఈ కష్టం కాదు కుంతిమాత కోరుకునేది. ఏ కష్టం? నా బిడ్డకి మళ్ళీ విషప్రయోగం జరిగినా కూడా పర్వాలేదు, జరగని, ఏం కాదు. మా ఇంటికి మళ్ళీ కౌరవులు నిప్పంటించినా కూడా పర్వాలేదు, మళ్ళీ అట్టించుకోండి, మళ్ళీ నిప్పు. మళ్ళీ మమ్మల్ని వనాశాన్ని పంపిస్తారా? వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు. పిక్నిక్ వెళ్ళడానికి వెళ్దాం. మా కోడల్ని మళ్ళీ అవమానించడానికి ప్రయత్నిస్తారా? అవమానించండి, పర్వాలేదు. ఇలా ఉంటుందండి ఆ కష్టాలు. ఇది కూరలో మిరపకాయ ఎక్కువడం కాదు కష్టం. కుంతిమాత కష్టాలు, ఎన్ని కష్టాలు. భర్త చనిపోయాడు, బిడ్డల మీద ఎన్నెన్నో విషప్రయోగాలు, ఎన్నెన్నో దాడులు జరిగాయి. కోడలను అవమానిస్తున్నారు వీళ్ళు, మాయాజోగంలో ఓడిస్తున్నారు, సామ్రాజ్యాన్ని హరిస్తున్నారు, అడవులకు పంపించేస్తున్నారు. అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ ప్రశాంతంగా ఉండవట్లేదు. 13 ఏళ్ళు అడవుల్లో ఉంటున్నారు కదా వీళ్ళు. పాండవులు ఒప్పుకున్నారు, వెళ్ళారు. అడవుల్లోకి వెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళు పంపిస్తారు. దుర్యోధనుడు ఏం చేశాడు? జయద్రథుని పంపించాడు ద్రౌపదిని కిడ్నాప్ చేయన్నాడు. సరే, వాళ్ళు ఏదో పూజ చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి పెద్ద గుడారం వేసి అక్కడ డ్యాన్సులు చేస్తున్నాడు దుర్యోధనుడు. తర్వాత ఇంకోసారి ఏంటి? దుర్వాసనుని పంపించాడు. అక్షయ పాత్ర ద్రౌపది కడిగేసిన తర్వాత వీళ్ళు అన్నం అడుగు, వీళ్ళు అన్నం పెట్టామని అప్పుడు ఉంటుంది వాళ్ళపై. ఒక్కడే వెళ్ళొద్దు, 10,000 మంది శిష్యులు తీసుకుంది. తెలుసా మీకు ఇది? దుర్వాసనుడు 10,000 మంది శిష్యులతో పాండవులు వనవాసంలో ఉంటే భోజనానికి వెళ్ళాడు. ఎవరు పంపించారు? దుర్యోధను పంపించాడు. ఎన్ని కష్టాలు చెప్పండి, ఇన్ని కష్టాలు. కుంతిమాత ఏమంటుంది? థ్యాంక్ యూ సో మచ్, ఎన్నో డిఫికల్టీస్ ఇచ్చావు, ఎన్నెన్నో కష్టాలు ఇచ్చావు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అనిగోరు ఏదో దోశలు బాగుండే కదా, ఇంకో దోశ అన్నట్టు అడుగుతుంది. విపదః సంతుతాః శశ్వత్ తత్ర తత్ర జగద్గురు. కానీ ఆవిడ మనస్తత్వం ఏమిటి తెలుసా? ఎప్పుడు కష్టం వచ్చినా కూడా వాళ్ళు భగవంతుడిని ప్రార్థించారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే వచ్చాడు. కష్టాలు దాటేశాడా, దాటేయలేదా అనేది కాదు విషయం. ఇక్కడ కృష్ణుడి దర్శనం లభించింది వాళ్ళకి. భవతో దర్శనం యస్యాత పునర్భవ దర్శనం. మాకు కలిగిన ప్రతి కష్టంలోనూ నీ యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది. నీ యొక్క దర్శనం మాకు కష్టం ద్వారా లభిస్తుందంటే కష్టం కూడా సమ్మతమే అన్నారు అంది కుంతిమాత. అంత కాన్ఫిడెన్స్ ఉంది. భౌతిక జగత్తులో
ఎన్ని కష్టాలనైనా, ఎన్ని ఒడిదుడుకులైనా, ఎన్ని సమస్యలనైనా నేను ఎదుర్కోగలను, నా చింతన భగవంతుడి కృష్ణుడు ఉంటే అన్నటువంటి ఆ నమ్మకాన్ని కలిగిస్తుంది శ్రీమద్ భాగవతం. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మీకు కావాలి అంటే భాగవతాన్ని చదవాలి. కష్టాన్ని మీరు తప్పించుకోలేరండి. మీరు భాగవతం చదివినా కష్టాలు వస్తాయి, చదవకపోయినా కష్టాలు వస్తాయి. శ్రవణం చేసినా కష్టాలే, శ్రవణం చేయకపోయినా కష్టాలు. భక్తి మార్గాన్ని ఆచరించినా కష్టాలు వస్తాయి, ఆచరించకపోయినా కష్టాలు వస్తాయి. చాలామంది అంటారు నేను భక్తి మార్గాన్ని ఆచరిస్తే నాకు కష్టాలు రావని. వాళ్ళు భ్రమలో ఉన్నారు. రాసి పెట్టుకోండి. ఎవరైతే భక్తి మార్గాన్ని ఆచరిస్తే మాకు కష్టాలు పోతాయి అనుకుంటారో వాళ్ళందరూ పెద్ద భ్రమలో ఉన్నారు. మనం అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదండి, నిజం చెప్పేద్దాం. దాచవలసిన అవసరం లేదు. మీ అందరికీ నేనేం రాయట్లేదు. మీరు భక్తి మార్గాన్ని ఆచరించినా కూడా మీకు కష్టాలు కంటిన్యూ అవుతాయి. కాకపోతే ఆ కష్టాల్లో భగవంతుడిని ప్రార్థిస్తాడు. భగవంతుడిని స్తుతించి భగవంతుడి మీద ఆధారపడే ఆ శక్తి, భగవంతుడి మీద ఆధారపడేటటువంటి ఆ స్ఫూర్తి, ప్రేరణ మీకు భాగవతం ద్వారా కలుగుతుంది. అంతేకాకుండా మనం కష్టాలు పడితే ఈ భౌతిక ప్రపంచం మీద మనకున్నటువంటి ఆ వ్యామోహం తొలగిపోతుంది. ఎంత వ్యామోహం చెప్పండి. ఈ ప్రపంచం మీద ఎంత వ్యామోహం. నాకు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అనుచరులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఇన్ని అవార్డులు వచ్చినాయి, ఇన్ని రివార్డులు వచ్చినాయి. అవన్నీ శాశ్వతం చెప్పండి. అవార్డులు పక్కన పెట్టుకుని వెళ్తామా? కాటి మీద శవాన్ని కప్పినప్పుడు పక్కన అవార్డులు కూడా పెడతారా? పెట్టినా కూడా ఆత్మ వెళ్ళిపోతుంది, అవార్డులు రావు. ప్లాస్టిక్ మండిపోతుంది, కాలిపోతుంది. వుడ్ అంతే, కనుమరుగైపోతుంది, అంతే, బూడిదవుతుంది అన్నమాట. ఎంత వ్యామోహం ఈ భౌతిక సుఖాల మీద. అలాగని బాధ్యత రాహిత్యంగా ఉండమని చెప్పట్లేదు. మన యొక్క విద్యుక్త ధర్మాల్ని, బాధ్యతల్ని నిర్వహించుకుంటూ మనం భగవంతుడి పట్ల ప్రేమ పెంపొందించుకోవాలి. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, అది ఇతరుల ద్వారా కావచ్చు, మన మనసు ద్వారానే కావచ్చు, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం వాటిని సహించి తట్టుకుని ఆ సందర్భంలో భగవంతుడిని ధ్యానించి ఆయనకి దగ్గరయ్యే విధానాలుగా వాటిని పరిగణించి మనం దేవుడికి మన ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందుతాం. కష్టాలు భగవంతుని చేరుకోవడానికి ఒక మార్గం. Calamity gives us an opportunity to intensify our absorption in Krishna, to increase our dependence on Krishna, to realize that we are not the controllers, we are not the masters. కష్టాన్ని నియంత్రించే శక్తి నాకు లేదు అన్న విషయం మనం తెలుసుకోగలుగుతాం. ఏ కష్టాలు రాకపోతే మనం అనుకున్నా జీవితం కొనసాగిపోతుంది, అంతా నా చేతిలోనే ఉందనుకుంటాం. అప్పుడప్పుడు కష్టాలు వస్తే మనకు గుర్తొస్తుంది, అరే నా చేతిలో ఏమీ లేదు. కోవిడ్ వచ్చింది, ప్రపంచమంతా లాక్డౌన్లో ఉంది. ప్రపంచంలో ఎవరేం చేయలేకపోయారు కొంతకాలం పాటు. అది రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, ఏం జరగట్లేదు. క్వారంటైన్లు పెరుగుతున్నాయి, నెంబర్లు పెరుగుతున్నాయి, స్కోర్లు వస్తున్నాయి అన్నమాట. బుక్ డిస్ట్రిబ్యూషన్ స్కోర్లు లేకపోతే ఇంకేదో స్కోర్లు వస్తున్నట్టు. అప్పుడు కోవిడ్లో ఎంతమంది కోవిడ్ పేషెంట్లు వచ్చారు, స్కోర్ ఇంటర్నెట్లో ఫుల్గా. ఎవరేం చేయలేకపోయారు, ఆగాలి. 2 ఏళ్ళ అయిన తర్వాత మెల్లిగా సర్దుపడిగిందంతా ఇప్పుడు నార్మల్. నేను అంటున్నారు ప్రభు, వేలు పెట్టేంత స్థలం ఉన్నా కూడా మీరు ఒక వ్యక్తికి మందిరంలోకి వచ్చే అవకాశాన్ని మీరు తుడిచేస్తున్నారు. మీరు వేలు పట్టినంత స్థలం కూడా వదిలిపెట్టకండి, అందరూ కలుసుకొని కూర్చోండి, నో సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు. నేను ప్రభు గౌరీ పూర్ణిమ టెంపుల్లో ఒక ఫుల్గా ప్యాక్డ్ అయిపోయింది, జామ్ ప్యాక్డ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం సందర్భం ఏమిటంటే, మనకి కష్టాలు వచ్చాయి కదా అని దేవుడిని విస్మరించకూడదు. వచ్చిన ప్రతి కష్టాన్ని దేవుడికి దగ్గరికి వెళ్ళడానికి ఒక మెట్టుగా పరిగణించాలి. ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టువర్డ్స్ కృష్ణ. దేవుడికి ఇంకా దగ్గరికి వెళ్తాం అని మనం అనుకోవాలి. ఆ శక్తిని మనకి భాగవతం ఇస్తుందండి. భాగవతంలో ఎంతోమంది మహావైష్ణవుల యొక్క కథలు చెప్పారు. ద్రౌపది, కుంతి మహారాణి, తర్వాత పాండవులు, పరీక్షిత్ మహారాజు ఒక చిన్న తప్పు చేశాడు. చచ్చిపోయిన పాముని ఈ
ఋషి మెడలో వేశాడు. బతుకున్న పాము కూడా కదండి, చచ్చిపోయిన పాము. అది ఫ్రస్ట్రేషన్లో వేశాడు. ఆకలి దాహం తట్టుకోలేక వేశాడు. అంతే. ఏం జరిగింది? 7 రోజులు చచ్చిపోవాలి. చచ్చిపోయిన పాము వేశాడు. ఇంకో చచ్చిపోయిన పాము మెడ మీద. సరే బతుకున్న పాము చంపేదేంటి? అది చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష పడింది. అలాగే చిత్రకేతు మహర్షి ఒక చిన్న కమెంట్ వేశాడు శివుడి మీద. వెంటనే పార్వతీదేవి రాక్షసులు వెళ్ళిపో అని చెప్పి శపించేసింది. చిత్రకేతు మహారాజు కష్టాలు పడ్డాడు. కష్టాలు పడిన వ్యక్తులు ఎవరైనా చెప్పండి. అంబరీష్ మహారాజు ఉన్నాడు. కాస్త నీళ్లు తీసుకున్నాడు, కాస్త మంచినీళ్ళు తీసుకున్నాడు. అది ఏకాదశి ఉపవాసాన్ని చెల్లించడం కోసం కాస్త కొన్ని చుక్కల నీళ్లు తీసుకున్నాడు. అంటే చంపడానికి వచ్చాడు దుర్వాసుడు. ఇలా కష్టాలు పడని భక్తులు లేరండి. మనకి ఎంత భక్తి అని చెప్పండి. గజేంద్రుడు 1000 సంవత్సరాలు పోరాడుతున్నాడు. ఇలా భాగవతం అంతా చూస్తే కొన్ని వందల మంది భక్తులు ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉన్నారు. కానీ ఆ కష్టాన్ని సహించి తట్టుకుని ఆ కష్ట పరిస్థితుల్లో కూడా భగవంతుడి పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని పోకుండా చూసుకుంటున్నారు ఈ భక్తులు. అది నిజమైన భక్తి, నిస్వార్థమైన భక్తి. ఇది మనకి భాగవతం చెప్తుంది. శ్రీమద్ భాగవతం మనకి ఇదే బోధిస్తుంది. 4 రకాల భక్తులు ఉన్నారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్త అంటే కష్టాల్లో ఉన్నవాడు. కష్టాలు తీరడానికి దేవుడి దగ్గర వస్తాడు. ఆయనకి ఇష్టమైతే కష్టం తీరుస్తాడు, అది ప్రాబ్లం లేదు. కానీ కష్టం తీరడం మాత్రమే ఒక గమ్యంగా పెట్టుకోకూడదు. ఇప్పుడు గజేంద్రుడు ఉన్నాడండి. గజేంద్రుడిని ఈ మొసలి పట్టుకుంది. గజేంద్రుడు అనుకున్నాడు 5 నిమిషాల్లో వదిలేస్తుంది కదా, ఎంతకాలం పట్టుకుని దానికి కూడా గోరు పడుతుంది అనుకున్నాడు గజేంద్రుడు. 5 నిమిషాలు అయిపోయింది, వదలలేదు. 10 నిమిషాలు అయింది, వదలలేదు. 4 గంటలు అయింది, వదలలేదు. ఒక రోజు గడిచింది, వదలలేదు. వారం గడిచింది, వదిలిపెట్టట్లేదు. నెల రోజులు గడిచింది, వదిలిపెట్టట్లేదు. ఈ క్రొకడైల్, ఈ మొసలి గజేంద్రుడిని పట్టుకుని నెలలోకి లాగుతుంది. గజేంద్రుడు ఆ మొసలి నేల బయటకు లాగుతున్నాడు. అదే కనుక ఈ మొసలి గజేంద్రుడి కాలుని నేల మీద పట్టుకుంది అనుకోండి, గజేంద్రుడు తొక్కి తొక్కి పచ్చడి చేసేసేవాడు మొసలిని. గజేంద్రుడు చేయలేకపోయినా పక్కన ఎంతోమంది ఏనుగులు ఉన్నారు. ఆ ఏనుగుల నుంచి పచ్చడి చేసేసేది. క్రొకడైల్ పచ్చడి. కారం వేసుకుని అక్కడ ఎవరు ఈ పులులు సింహాలు తినవచ్చు, కానీ ఏనుగుదండి. కానీ నీళ్ళల్లో పట్టుకుంది కదా. అంటే మీరు ఒక ప్రదేశంలో మీరు బలవంతులైనంత మాత్రాన ప్రతి ప్రదేశంలో బలవంతులు అవ్వాలన్న రూల్ లేదండి. గజేంద్రుడు నేల మీద గజేంద్రుడు, కానీ నీటిలో మొసలి బారి నుంచి తనని తాను రక్షించుకోలేనటువంటి అశక్తి. తనని తాను రక్షించుకోవడమే కాదండి, ఏ ఏనుగు, ఏ బంధుమిత్రులు కానీ ఎవరు గజేంద్రుడిని రక్షించలేకపోయారు. చూసారా మీరు? మనం ఒక ప్రదేశంలో ఎంతో శక్తివంతులు అయి ఉండొచ్చు, మనకి డబ్బు ఉండొచ్చు, పరపత్తు ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, మన మాటకి తిరుగులేకపోవచ్చు. ఆ ప్రదేశంలో అక్కడ నుంచి కొంచెం అలా పక్కకి రండి, GPS లొకేషన్ కొంచెం పక్కకు పెట్టండి, అంతే. మన మొహం కూడా ఎవరు చూడరు. అవునా? ఇప్పుడు మీరు మీ ఆఫీస్లో పెద్ద పొజిషన్లో ఉండొచ్చు. ఒకసారి ముంబైకి రండి, ముంబై లోకల్ ట్రైన్ ఎక్కండి, గ్రాంట్ రోడ్ నుంచి విరార్ వరకు ఫ్రీ మసాజ్. లోపలికి వెళ్ళిన తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అన్న మాటకి స్పెల్లింగ్ కూడా తెలియదు ఎవరికి. పూర్తిగా స్నానం చేపిస్తారు వాళ్ళ చెమటతో. ల్యాప్టాప్ పట్టుకుని కనుక లోపలికి ఎక్కారనుకోండి, ఆ ల్యాప్టాప్ ఎన్ని మొక్కలు అవుతో బయటకు వచ్చేసరికి మీకు తెలియదు. అవునా? ఆ రకంగా ఉంటారు జనాలు. చూసుకోవడం, ఎవరు ట్రైన్ కింద పడతారో, ఎవరు ట్రైన్ మీదకి ఎక్కుతారో, ఎవరు నెత్తి మీదకి ఎక్కుతారో తెలియదు అసలు. లగేజ్ పెట్టి దగ్గర కూర్చుంటారు. అలా ఏ లోకల్ ట్రైన్ అలాగే ఉంటుంది అన్నమాట. మీరు కంపెనీ సీఈఓని, నాకు ఇంతమంది బలగా ఉన్నారు, మంది మార్బలు ఉన్నారు అని చెప్పి లోకల్ ట్రైన్లోకి వెళ్తే ఎవరు నీ సీఈఓ అయితే నాకేంటి, నీ జేబులో 100 క్రెడిట్ కార్డులు ఉంటే నాకేంటి. లోకల్ ట్రైన్లోకి ఎక్కితే నువ్వు కూడా మేలో ఒకటివే, నువ్వు చట్నీ అవ్వాల్సింది, చపాతీ అవ్వాల్సింది అంటారు. అంటే మన యొక్క ఇన్సిగ్నిఫికెన్స్ మనం తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు అలా కూడా చేయాలి. అంటే మనం ఏదో గొప్పవాళ్ళం ఈ ప్రదేశంలో అని అనుకుంటే వేరే ప్రదేశానికి వెళ్తే మన గొప్పదనం అంతా మనకు తెలిసిపోతుంది. దేవుడు కాదు కదా, దేవుడికి ఎక్కడికి వెళ్ళినా గొప్పవాడే ఆయన. కానీ మానవ మాత్రులు ఒక స్థానంలో గొప్పవాళ్ళు కావచ్చు. కనపడగానే లేచి నిలబడవచ్చు, నమస్కరించవచ్చు, దండలు వేయవచ్చు, దండం పెట్టవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు.
కానీ వాళ్ళు అలా అలా బయటికి వెళ్తే అంతే ఎవరు పట్టించుకోరు అసలు. గజేంద్రుడు కూడా అంతే, నేల మీద మహారాజు గజేంద్రుడు, అడవికే మహారాజు. ఆ అడవిలో ఉన్నటువంటి చిన్న చిన్న యానిమల్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ కేవలం ఈ గజేంద్రుడి యొక్క దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాయి. కానీ నీటిలోకి వెళ్ళగానే ఎవరు గజేంద్రుడిని కాపాడలేకపోయారు. గజేంద్రుడి యొక్క తన యొక్క శక్తి కూడా ఏం కాపాడలేకపోయింది. అలా మొసలి వెనక్కి లాగుతూనే ఉంది. 1000 సంవత్సరాలు పోరాడాడండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకేదో కష్టం వస్తే అంటున్నాం కదా, ఆగమాపాయిను అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. భగవద్గీత శ్లోకం చెప్తాం మనం. వస్తుంటాయి పోతుంటాయి కష్టాలు, కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, పట్టించుకోవద్దు, అంతా తాత్కాలికమే అని మనకు అనిపిస్తుంది. కరెక్టే, కృష్ణుడే చెప్పారు అన్నమాట. కానీ కొన్ని కష్టాలు తాత్కాలికం కాదండి, పర్మనెంట్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం జ్వరం వచ్చింది, 2 రోజుల్లో తగ్గిపోతుంది. పారాసెటమాల్ వేసుకొని డోలో వేసుకొని పడుకో, ఇచ్చేయి అంటే తగ్గిపోతుంది అని మనకు అనిపించవచ్చు. కానీ కొన్ని ఉంటాయి, జ్వరం పోవచ్చు 2 రోజుల్లో 3 రోజుల్లో. కానీ కొన్ని రోగాలు వస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అంటాడు, ఈ జీవితం అంతా ఈ రోగంతో నువ్వు బతకాల్సిందే, ఇంకా లేదు. కంట్రోల్ జెట్ వర్క్ చేయదు. ఎవరైనా మ్యాక్ వాడితే కమాండ్ జెట్ పనిచేయదు. అండు ఆప్షన్ లేదు. జీవితం అంతా ఈ రోగంతో బతకాల్సిందే. ప్రతిరోజు ఈ మాత్ర లేకపోతే నీకు జీవం లేదు అని డాక్టర్ అంటారు కదా ఎప్పుడైనా. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ టెంపరీ కాదండి, పర్మనెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జీవితాంతం మనం అనుభవించాల్సిందే ప్రాబ్లమ్స్. అలాగే గజేంద్రుడు కూడా అనుకున్నాడు మొదట్లో, వదిలేస్తుందిలే, 2 రోజులాగా వదిలేస్తుంది, 3 రోజులాగా వదిలేస్తుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు వదిలేస్తుంది అని. అది 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గజేంద్రుణ్ణి ఆ మొసలి పట్టుకుని విడిచిపెట్టకుండా అలాగే పట్టుకుంది. అప్పుడు గజేంద్రుడు కనిపించింది. ఎవరు నన్ను కాపాడే శక్తి ఉన్న వ్యక్తి ఎవరు? ఈ ముల్లోకాల్లో ఎవరికైతే నన్ను కాపాడే శక్తి ఉందో వాళ్ళు వచ్చి నన్ను రక్షించాలి. వాళ్ళ పేరు తెలియదు, ఊరు తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, జీపీఎస్ లొకేషన్ తెలియదు గజేంద్రుడికి. రామ, కృష్ణ, నరసింహ, రామ్, పరశురామ్ ఏ పేరు చెప్పకుండా ఎవరికైతే ఇన్ని శక్తులు ఉన్నాయో ఆ శక్తివంతులు వచ్చి నన్ను రక్షించాలి అని వేడుకుందండి. ఈ ఏనుగు వేడుకున్నాడు. అప్పుడు భగవంతుడు వచ్చాడు. సంసారాంభసి సంభృత భ్రమభరే గంభీరతాపత్రయ గ్రాహేణాభిగృహీత ఉగ్రగతిన క్రోశంతమంతర్భయాత్ దీప్త్రేణాద్య సుదర్శనేన విబుధా క్లాంతిచ్ఛిదాకారిణ చింతా సంతతి రుద్ధముద్ధర హరే మచ్చిత్తదంతీశ్వరం. దీని అర్థం ఏమిటంటే సంసారాభసి సంభృత భ్రమహరి అంటే సంసారము అనేటటువంటి ఈ సాగరంలో, భ్రమ నిండినటువంటి ఈ సంసార సాగరంలో నేను మునిగిపోయి ఉన్నాను. ఈ సంసార సాగరంలో మనకున్నది సుఖాలు కాదండి, భ్రమలు మాత్రమే. సుఖం లభిస్తుంది అన్న భ్రమతో మనం బ్రతుకుతాం, కానీ సుఖం లభించదు. అది ఆ భ్రమే మన యొక్క ఆశ, మన అండ, మన హోప్. నాకు సుఖం లభిస్తుంది, సక్సెస్ వస్తుంది అన్నటువంటి ఆ హోప్తో మనం బతికిస్తూ ఉంటాం. సంసారాంభసి సంభృత భ్రమపడి తాపత్రయాలు ఎంతో గంభీరంగా ఉంటాయి. గ్రాహేణాభిగృహీత ముగ్రగతిన ఆక్రోశంతమంతర్భయ. ఆల్రెడీ సాగరంలో మునిగి ఉండడం అంటేనే చాలా కష్టమైనటువంటి పని. దానికి తోడుగా గ్రాహేణ అంటే ఈ మొసలి, గ్రాహేణ అభిగృహీత, మొసలి పట్టుకుంది నా కాల్ని. ఎలా? ఏదో లూజ్గా కాదు, ఉగ్రగతిన చాలా టైట్గా పట్టుకుంది. గ్రాహేణాభిగృహీత ఉగ్రగతిన ఆక్రోశం అంతర్భయాత్, ఎంతో ఆక్రోశిస్తున్నాను నేను, లోపల భయంతో ఆక్రోశిస్తున్నాను అని గజేంద్రుడు అంటున్నాడు. అప్పుడు మనకున్నటువంటి ఏకైక మార్గం ఏమిటో తెలుసా? దీప్త్రేణాద్య సుదర్శనేన విబుధా క్లాంతిచ్ఛిదాకారిణ. దీప్త్రేణ అద్య, ఈరోజు దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ సుదర్శన చక్రం ఆ విష్ణుమూర్తి యొక్క చేతి నుంచి అలా బయటికి వచ్చి ఈ మొసలిని చంపాలి. అది తప్ప ఇంకా లేదు, వేరే శరణం లేదు.
కేవలం ఆ భగవంతుడు మాత్రమే రక్షించాలి. చాలామంది దేవతలు ఉన్నారండి. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, బ్రహ్మ, యముడు, శని దేవత, చాలామంది దేవతలు ఉన్నారు అక్కడ. పైలోకాల్లో ఉన్నారు. ముగ్గుల్ని బాల్కనీగా చేసుకుని బాల్కనీ టికెట్ చూసిన సినిమా చూసినట్టు చూస్తున్నారు అక్కడ పైన. పైన చూస్తారు చూడండి. కొంతమంది సినిమా ఇది ఉంటే కొంతమంది నేల టికెట్లు ఉంటాయి. అలా మెల్లిమెల్లిగా కొన్ని సీట్లు వుడెన్ సీట్లు ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి నాకు తెలియదు. సినిమా థియేటర్కి చాలా ఏళ్ళైంది. పైన బాల్కనీ సీట్ ఉంటుంది. అక్కడ ఉంటే బాగా కనిపిస్తుంది అన్నమాట స్క్రీన్. అలా బాల్కనీ సీట్లు అంటే బొబ్బుల్లో కూర్చొని చూస్తున్నారు. ఇంత మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ చూస్తారు చూడండి, స్టేడియంలో గ్యాలరీలో కూర్చొని అలా చూస్తున్నారు. ఈ క్రొకడైల్కి ఎలిఫెంట్కి మధ్యలో జరిగే మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడు జరగలేదు. ఈ పాకిస్తాన్కి ఇండియాకి జరిగే మ్యాచ్లు ఉంటాయి, జింబాబ్వేకి ఇంకా దేనికి కూడా జరిగే మ్యాచ్లు ఉంటాయి, క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి, హాకీ మ్యాచ్లు ఉంటాయి. కానీ ఈ ఒక మొసలికి ఒక ఏనుగుకి జరిగే మ్యాచ్, అది కూడా పిచ్చి ఏమిటి, నీటిలో జరిగే మ్యాచ్. ఇది ఒక కొలనులో జరిగే మ్యాచ్ అనమాట. ఈ మ్యాచ్ని వాళ్ళు చక్కగా బాల్కనీ సెట్లు కూర్చొని చక్కగా తిలకిస్తున్నారు. 1000 సంవత్సరాలు చూస్తున్నారు. ఎంత పెద్ద సినిమా, ఎంత పొడుగు సినిమా. ఈ తెలుగు సీరియల్ ఎంత పొడుగు ఉంటుంది. 1000 సంవత్సరాలు వాళ్ళకి వచ్చి ముచ్చట చూద్యం చూస్తున్నారే కానీ ఎవరు కాపాడడానికి రావట్లేదండి. బ్రహ్మ రాలేదు బ్రహ్మదండం పెట్టుకుని, ఇంద్రుడు రాలేదు వజ్రాయుధం పెట్టుకుని, వరుణదేవుడు రాలేదు వాటర్ వెపన్ పెట్టుకుని, అలాగే అగ్నిదేవుడు రాలేదు తన అగ్నేయాస్త్రం పెట్టుకుని, యముడు రాలేదు తన యమదండం పెట్టుకుని. వీళ్ళందరికీ మొసలిని చంపి ఏనుగుని రక్షించే శక్తి ఉందండి, కానీ వాళ్ళు రాలేదు. అర్థం చేసుకోండి. దేవతలు రారు, దేవాది దేవుడైనటువంటి భగవంతుడు నారాయణుడు కృష్ణుడే రావాలి. దేవదేవ జగత్పతి ఆయనే రావాలి. పైగా వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా, గజేంద్రుడు ఇన్ని రకాలుగా స్తుతిస్తున్నాడు భగవంతుణ్ణి, ఆ స్తుతుల్లో మమ్మల్ని గురించి చెప్పలేదు. ఏదో ఎవరి గురించో ఎవరో లక్షణాలు చెప్తున్నాడు. ఈ లక్షణాలన్నీ ఆ హరిలో ఉన్నాయి, ఆ విష్ణువులో ఉన్నాయి. ఆయన అంత ఈజీగా రాడు, అంత ఈజీ కాదు. త్రైవిష్టపానమపి దూరదర్శనం ప్రేమస్మిత స్నిగ్ధ నిరీక్షణ అంటే దేవతలకు కూడా విష్ణువు యొక్క దర్శనం చాలా దుర్లభం అండి. వాళ్ళు క్షీరసాగరంకి వెళ్ళి కొంచెం అలా పురుష సూక్తం ప్రేయర్స్ చేస్తే మనసులో అప్పుడు కనిపిస్తాడు, ఎప్పుడైనా కళ్ళ కనిపిస్తాడు. నాకు ఆయన చూడడం ఎంత కష్టం. ఏనుకి వారు దర్శనం ఇస్తాడు చెప్పండి. పైగా మేము అక్కడికి వెళ్తేనే వారికి దర్శనం దొరకదు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏనుగుకి దర్శనం ఇస్తాడు ఆయన. అది జరిగే పని కాదు. మనం కాపాడం, ఆయన కాపాడు. ఏనుగు చచ్చిపోతుంది, ఈ పశువు చచ్చిపోతుంది అని వాళ్ళు అనుకున్నారండి. ఇది గజేంద్రుడిగా ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. గజేంద్ర స్తుతి జరుగుతున్న సమయంలో ఈ దేవతలందరూ గజేంద్రుడు చనిపోతాడు అనుకున్నారండి. వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఆలోచన రాగానే వెంటనే ఆ నారాయణుడు గరుడ వాహనం మీద ఎంతో తొందరగా ఏదో హేస్టీగా అలా కిందకు దిగుతున్నాడండి. అది చూసి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆయన రాడనుకున్నామే కానీ వచ్చేస్తున్నాడే, ఎంత అపరాధం చేశాం. భగవంతుడు భక్తుల్ని రక్షించడు అనుకోవడం మహా అపరాధం అండి. భగవంతుడు తన భక్తుల్ని శరణాగతి పొందినటువంటి తన భక్తుల్ని రక్షించడు అనుకోవడం మహా అపరాధం. ఆ అపరాధాన్ని చేశారు ఈ దేవతలందరూ. ఆ అపరాధాన్ని పరిమార్చుకోవడం కోసం, అపరాధానికి ఒక ప్రాయశ్చిత్తంగా వాళ్ళు కూడా వారి వారి వాహనాల మీద భగవంతుడికి ఎన్నెన్నో స్తుతులు చేస్తూ ఆ హరి వెనకాలే వస్తున్నారు. ఒక్క ఏనుగుని కాపాడడానికి దేవుడు ఎంతమంది దేవతలు, ఆ దేవత దేవుడు అందరూ తరలిచ్చారు. పైలోకాలన్నీ ఖాళీ అయిపోయింది. దేవతలందరూ ఎక్కడ ఉన్నారు? తిరుకోట పర్వత ప్రాంతంలో ఉన్నారు గజేంద్రుడిని రక్షించడం కోసం విష్ణువుతో పాటుగా. ఈ శరణాగతి భావాన్ని భాగవతం మనకి బోధిస్తుంది. ఏకాంత భక్తిని భాగవతం మనకి బోధిస్తుంది. అంటే భక్తులంటే కేవలం భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి ఉంటారు, వారికి భౌతిక సుఖాలతో భౌతిక కష్టాలతో నిమిత్తం లేదు అన్నటువంటి ఆ లోతైనటువంటి అంశాన్ని భాగవతం మనకు బోధిస్తుంది. భాగవతం ప్రతిరోజు చదివితే భగవంతుడి పట్ల నమ్మకం కలుగుతుంది, ఐహిక బంధాల మీద మనకి విరక్తి కలుగుతుంది. అంటే మన యొక్క బంధాలని బంధుత్వాలని మెయింటైన్ చేసుకోవడం తప్పులేదండి. మన యొక్క కుటుంబ సభ్యుల్ని సంరక్షించడంలో తప్పులేదు, చెయ్యాలి. అది మన విద్యుత్ ధర్మం, అది మన బాధ్యత.
కానీ దానితో పాటుగా ఇంకొక బాధ్యత కూడా ఉంది మనకి. ఏమిటది? మనం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి ఆయనకి సేవ చేయడం మన యొక్క విద్యుక్త ధర్మం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ప్రతి ఆత్మ యొక్క ధర్మం, ప్రతి వ్యక్తి యొక్క ధర్మం ఏమిటంటే నిస్వార్థ బుద్ధితో భగవంతుడికి సేవ చేయడం, ఆయన్ని ప్రేమించడం. అది మన ధర్మం. ఈ ధర్మాన్ని విస్మరించి ఎన్నెన్నో భౌతిక ధర్మాల్ని మనం అవలంబిస్తూ ఉంటే అది ఈ భౌతిక లోకంలో మనం ఉంచుతుంది. మంచైనా చెడైనా భౌతిక లోకంలోనే ఉన్నాం కదా. అది పాపకార్యమైనా పుణ్యకార్యమైనా అల్టిమేట్గా అది భౌతిక కార్యం, మెటీరియల్ యాక్టివిటీ. అది మన మెటీరియల్ వరల్డ్లోనే ఉంచుతుంది. మీరు ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించిన, స్లీపర్ కంపార్ట్మెంట్లో ప్రయాణించిన, జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించిన ట్రైన్లోనే ఉన్నారు కదా, ఫ్లైట్లో లేదు కదా. కానీ భగవంతుడికి భక్తి మార్గాన్ని ఆచరించడం అంటే ఫ్లైట్ ఎక్కడం. కానీ ఇంకా ఈ భౌతిక సుఖాలను కోరుకోవడం అంటే ఏదో ఒక ట్రైన్ కంపార్ట్మెంట్లో ఎక్కడ ఉండడం అనమాట. అంటే భౌతిక లోకంలోనే ఉండడం, ఈ భావబంధాల్లోనే చిక్కుకోవడం. కొన్ని బంధాలు ఆనందాన్ని ఇస్తాయి, ఇది భౌతిక సుఖాలను ఇస్తాయి. కొన్ని బంధాలు భౌతిక దుఃఖాలను ఇస్తాయి. కానీ అంత భౌతికమే, అంత మెటీరియల్, అంత టెంపరీ, అంత తాత్కాలికం అలా అనమాట. ఇప్పుడు భాగవతం మనం చదివితే కేవలం భగవంతుడి మీద ఆధారపడడానికి స్ఫూర్తి, ప్రేరణ కలగడం మాత్రమే కాదు, శోకమోహ భయాలు తొలగిపోవడం మాత్రమే కాదు, ఎంతో ఆనందం కలుగుతుందండి. మనస్సుకి ఎంత తృప్తి కలుగుతుందంటే భాగవతం చదివితే ఆ భక్తుల యొక్క మనోభావాల్ని చక్కగా విశ్లేషిస్తూ, వారి యొక్క భావోద్వేగాల్ని చక్కగా అవగాహన చేస్తూ, వారి యొక్క భక్తి భావాల్ని అభినందిస్తూ మనం భాగవతాన్ని ఆస్వాదించవచ్చు. ఎంత చక్కగా ఆస్వాదించవచ్చు. తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శశ్వన్ మనసో మహోత్సవం తదేవ శోకార్ణవ శోషణం నృణాం యదుత్తమ శ్లోక యశోను గీయతే. తదేవ రమ్యం రుచిరం నవం నవం. భాగవతం ఎంతో రమ్యంగా ఉంటుంది, రుచిరం ఎంతో రుచికరంగా ఉంటుంది, నవం నవం ఎంతో కొత్తగా ఉంటుంది. తదేవ శశ్వన్ మనసో మహోత్సవం. మనసుకి మహా ఉత్సవాన్ని కలిగిస్తుందండి భాగవతం. తదేవ శోకార్ణవ శోషణం రుణాం. మన యొక్క శోకం, ఈ భౌతిక జగత్తులో బద్ధజీవుడి యొక్క శోకం ఒక పెద్ద సాగరం లాంటిది. శోకార్ణవ శోషణం రుణాం. ఒకసారి భగవంతుడికి మీరు నమస్కరించి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే మీ శోకంతో మీరు సృష్టించినటువంటి ఈ సాగరం ఎండిపోతుందండి. అది భగవంతుడి యొక్క భక్తికి ఉన్నటువంటి మహత్తు. అది భాగవతం చదివితే మనకి నమ్మకం కలుగుతుంది. భగవంతుడి పట్ల, భగవంతుడి మీద ఆధారపడేటటువంటి స్ఫూర్తి కలుగుతుంది. పైగా మనం చక్కగా ఈ భక్తుల యొక్క కథల్ని చదువుతూ మనం ఎంతో చక్కగా ఆస్వాదించవచ్చు. భాగవతంలో ఆస్వాదనీయమైనటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. ఏకాంతినో యస్య న కాంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. ఏకాంతినో యస్య న కాంచనార్థం. ఏకాంతిన భక్తులు అంటే ఏమిటో తెలుసా? భగవంతుడి యొక్క పాదపద్మాలు తప్పితే వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. అటువంటి వాళ్ళకి ఏ భౌతిక కోరికలు లేవు. నకాంచనార్థం వాంఛంతి. భగవత్ ప్రపన్న, భగవంతుడి యొక్క పూర్తి శరణ పొందారు వాళ్ళు. అత్యద్భుతం తచ్చరితం సుమంగళం. ఎంతో అద్భుతమైనటువంటి ఆయన యొక్క చరిత్రని వీళ్ళు వెళ్ళవేసుకుంటూ ఉంటారు, ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు, ఆస్వాదిస్తూ ఉంటారు. గాయంత ఆనంద సముద్రమగ్నాః. అలా భగవంతుడి యొక్క నామాల్ని, లీలల్ని గానం చేస్తూ ఆనంద సముద్రంలో నిమగ్నమైపోతూ ఉంటారు. ఈ విధంగా భాగవతం చదివితే మనం భక్తి సాగరంలో చక్కగా ఈత కొట్టచ్చు. ఎవరికైనా ఈత కొట్టాలనుందా? భక్తి సాగరంలో, భవసాగరంలో కాదు, భక్తి సాగరంలో. భవసాగరాన్ని విడిచిపెట్టి ప్రేమ సాగరంలోకి వెళ్ళాలంటే భాగవతమే మార్గం. భాగవతంలో 12 స్కందాలు ఉంటాయండి. ముగిస్తున్నాను నేను త్వరలో.
భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. ఒక్కొక్క స్కందం భగవంతుడి యొక్క ఒక్కొక్క శరీర భాగంతో సమానం. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తతా పంచమ ఏవ షష్ఠౌ భుజాంతరం దోర్యుగళం తథాన్యౌ కంఠస్థు రాజన్నవమో యదీయో ముఖారవిందం దశమః ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి తు ద్వాదశ ఏవ భాతి. దీని అర్థం ఏమిటంటే పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ. శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, మొదటి స్కందం, రెండవ స్కందం భగవంతుడి యొక్క పాదపద్మాలతో సమానం. తృతీయ తుర్యౌ కథితం యతూరు. మూడవ స్కందం, నాలుగవ స్కందం భగవంతుడి యొక్క ఊరువులతో సమానం. నాభిస్తథా పంచమ ఏవ. శ్రీమద్ భాగవతంలోని 5వ స్కందం ఆయన యొక్క నాభితో సమానం. షష్ఠో భుజాంతరం. భుజాలంటే భుజాంతరం అంటే భుజాల మధ్యలో ఉన్నటువంటిది ఆ ఛాతి. భగవంతుడి యొక్క వక్షస్థలం 6వ స్కందంతో సమానం. దోర్యుగళం తథాన్యం. తర్వాత 7-8 స్కందాలు ఆయనకు భుజాలతో సమానం. కంఠస్థు రాజన్ నవమో యదీయో. ఆ భగవంతుడి యొక్క కంఠం 9వ స్కందంతో సమానం. ముఖారవిందం దశమః ప్రఫుల్లం. అందమైనటువంటి ఆ భగవంతుడి యొక్క ముఖం, కృష్ణుడి యొక్క ముఖారవిందం 10వ స్కందంతో సమానం. ఏకాదశో యస్య లలాటపట్టం. ఆయన నుదురు 11వ స్కందంతో సమానం. శిరోపి తు ద్వాదశ ఏవ భాసి. ఆయన యొక్క శిరస్సు 12వ స్కందంతో సమానం. అంటే మీరు భాగవతాన్ని మొదటి స్కందం నుంచి 12వ స్కందం వరకు చదివితే ఆ శ్రీకృష్ణ దర్శనం తీసుకున్నట్టే. కృష్ణుడి యొక్క దర్శనం లభిస్తుంది మనకి. దర్శనం అన్న మాటకి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఏ డివోషనల్ సైట్ అండ్ ఫిలసాఫికల్ ఇన్సైట్. డివోషనల్ సైట్ అంటే మనం కళ్ళతో భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడడం, అది ఒక దర్శనం. కానీ భాగవతాన్ని తెరిచి అందులో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం, అందులో ఉన్నటువంటి ఫిలాసఫీని, మనకి చెప్పే పాఠాలని అర్థం చేసుకోవడం, అది ఇంకొక దర్శనం. తత్వదర్శనం, తర్వాత భగవంతుడి యొక్క రూపదర్శనం. ఈ 2 దర్శనాలు మనకి భాగవతంతో కలుగుతాయి. అది తర్వాత ఏమన్నా తెలుసా? తమాది దేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. తమాదిదేవం కరుణానిధానం. ఆ ఆదిదేవుడు భగవంతుడు కరుణకి నెలకలు, కరుణానిధానం. తమాల వర్ణం. తమాల అనే ఒక వృక్షం ఉంది, అది నీలిమేఘ ఛాయలో ఉంటుంది. ఆయన యొక్క ఛాయ కూడా అలాగే ఉంటుంది. తమాల వర్ణం సుహితావతారం. ఆ భగవంతుడు భాగవతం అనే ఒక అవతారాన్ని దాల్చి మనందరికీ ఇష్టమని చేకూరుస్తున్నాడు. సుహితావతారం. అపార సంసార సముద్ర సేతం. అపారమైనటువంటి ఈ సంసార సముద్రానికి ఆయన ఒక సేతు, అంటే ఒక బ్రిడ్జ్ లాంటి వాడు. ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే భాగవతం అనే బ్రిడ్జిని మనం ఎక్కాల్సిందే. ఈ బ్రిడ్జి లేకుండా మనం సంసార సాగరాన్ని దాటలేము. అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. భాగవత స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడిని భజిద్దాం, పూజిద్దాం. ఇది మనకి పద్మపురాణం చెప్పే మాట. భాగవత పురాణం యొక్క గొప్పతనం పద్మపురాణంలో చెప్పారు. అన్ని పురాణాలకి గొప్ప పురాణం శ్రీమద్ భాగవత పురాణం. ఇలా భాగవతంలో ఎన్నెన్నో పాఠాలు ఉన్నాయి. అది మనం ప్రతినిత్యం శ్రవణం చేస్తే, కీర్తనం చేస్తే, నలుగురికి చెప్తే, వింటే, చదివితే తృణ్వన్ సుపఠన్ విచారణ పరో భక్త్యా విముచ్యేన్నరః. భక్తితో ఈ భాగవతాన్ని శ్రవణం చేసిన, పఠనం చేసిన, మననం చేసిన, నలుగురికి చెప్పిన, కీర్తనం చేసిన, భక్తితో చేస్తే భగవంతుని చేరుకుంటాం. ఇది భాగవతం ఇచ్చే ప్రామిస్ అండి. భాగవతం తప్పు ప్రామిసులు ఇవ్వదు. భాగవతం అయితే ఒక ఇది మోడర్న్ రాజకీయ నాయకుల్లా కాదనమాట. భాగవతం నిజమైన ప్రామిస్ ఇస్తుంది. ఎందుకంటే సాక్షాత్ భగవత స్వరూపం కాబట్టి. సో ఇక్కడితో నేను ముగిస్తాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? క్లాస్ మరీ హెవీగా ఉందా? భరించలేకుండా ఉందా? చాలా చాలా సీరియస్గా ఉందా? నేను హాస్య అంటే అది కామెడీ చేయలేదు ఎక్కువగా, వెళ్ళిపోయాను కాబట్టి గ్రేవ్గా క్లాస్ వెళ్ళాల్సి వచ్చింది. చెప్పండి, క్వశ్చన్స్ అంటే అడిగింది.
మంత్రం చదివితేనే భగవంతుడి దర్శనం అవుతుంది అన్నారు కదా. మరి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు భాగవతం ఏం చదవలేదు కదా, భక్తితోనే మరి ప్రార్థిస్తే దేవుణ్ణి చేరుకోవచ్చు కదా. చక్కటి ప్రశ్న, చాలా చక్కటి ప్రశ్న. భాగవతం చదవడం అంటే కేవలం ఒక స్టూడెంట్ లాగా, ఒక రీడర్ లాగా చదవడం కాదండి. చదివి మీరు ఏం చేయాలి? చదివి మీరు చేయవలసిన పని ఏమిటి? అందులో ఉన్నటువంటి పాఠాల్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. అవునా? ఆచరణలో పెట్టడం అంటే ఏమిటి? భగవంతుడి శరణ పొందడం. భాగవతం యొక్క ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటి? భాగవతం మనకి ఇచ్చేటటువంటి అత్యుత్తమమైనటువంటి సందేశం ఏమిటి? శరణాగతి. శరణాగతి మన గజేంద్రుడు శరణాగతి అని చూపించాడు కదా. అంటే భాగవతం యొక్క సారాంశం అంతా ఆ గజేంద్ర స్థుతిలో ఉంది. ఆ గజేంద్రుడు చేసినటువంటి ఆ శరణాగతిలో ఉంది, శరణాగతి పద్ధతిలో ఉంది. కాబట్టి చాలామంది భాగవతం చదువుతారు కానీ శరణ పొందరు. చదివిన లాభం చెప్పండి. గజేంద్రుడు భాగవతం చదవలేదు, అయినా శరణ పొందాడు. అంటే భాగవతం యొక్క సారాంశాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేసేసాడు. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వింటే సరిపోతుంది. హరే కృష్ణ అనే మంత్రం చదివినా వాళ్ళు భక్తికి చేరుకుంటారు. చదివే శక్తి లేకపోతే భగవంతుడి యొక్క నామాన్ని చెప్పించండి చాలు. కానీ దేవుడు మనకి చదివే శక్తి ఇస్తే, వినే శక్తి ఇస్తే, అర్థం చేసుకునే శక్తి ఇస్తే చదవండి, వినండి, నలుగురికి చెప్పండి. ఆ శక్తి లేకపోతే జపం చేసుకోండి, భగవంతుని చేరుకోండి. కానీ మీరు చేరుకోవడమే కాదు, మీతో పాటు 10 మందిని తీసుకెళ్ళాలంటే చదవాలి, నలుగురికి చెప్పాలి. తర్వాత ఇంకేమైనా క్వశ్చన్స్? ఏకాంత భక్తి అంటే ఇంకా ఏ డైవర్షన్స్ లేకుండా, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా, పూర్తి ఫోకస్తో, ఏకాగ్రతతో చేసే భక్తి. ఆయన తప్ప నాకు వేరే వేరే శరణ లేదు అని పూర్తి సంపూర్ణ శరణాగతితో, అంకిత భావంతో చేసే భక్తిని ఏకాంత భక్తి అంటారు. అనిష్ఠిత భక్తి అంటే అన్స్టడీ ప్రాక్టీస్ ఆఫ్ భక్తి. అన్స్టడీ అంటే ఈరోజు జపం చేయాలనిపిస్తుంది, రేపు చేయాలనిపిస్తుంది. ఈరోజు పూజ చేద్దాం, రేపు చేయక్కర్లేదు, బ్రేక్ తీసుకుందాం. ఇవాళ జపం చేద్దాం, రేపు చుట్టి. అలా మన మన ఎంతూజియాజం స్టడీగా ఉండదు, అన్స్టడీగా ఉంటుంది. దాన్ని అనిష్ఠిత భక్తి అంటారు. మనలో ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు. కమిట్మెంట్ అప్పుడప్పుడు ఉండదు, అప్పుడప్పుడు పోతుంది అనమాట. దాన్ని అనిష్ఠిత భక్తి అంటారు. ఆ అనిష్ఠిత భక్తి నిష్ఠిత భక్తిగా మారాలి అంటే, స్టడీ ప్రాక్టీస్గా మారాలంటే నిత్యం భాగవతం వినాలి. భాగవతం చాలా వింటూ ఉంటారండి. ఎలా ఉంటారు కొంతమంది? మనం చెవులతో వింటాం, అందరూ చెవులతోనే ఉంటారు. కానీ మనసుతో వినాలి, కరెక్ట్. కానీ కొంతమంది ఏమిటంటే భాగవతం విని అది కర్మ మెంటాలిటీతో వింటుంటారు. కర్మ మెంటాలిటీ అంటే కేవలం నా చెవులతో వినాలి, అది వినసంపుగా ఉంటే దాన్ని నేను ఆస్వాదిస్తాను, తర్వాత ఇది వినడం ద్వారా నాకేదో ముక్తి వస్తుందని, తర్వాత ముక్తి కాదు, కర్మగా నాకేదో ఉంటాయి కదా, కొన్ని ఫలశ్రుతులు ఉంటాయి, కొన్ని సెక్షన్స్లో ఫలశ్రుతులు ఉంటాయి. ఫలానా ఈ వృత్తాంతం వింటే మీకు డబ్బు వస్తుంది, మంచి బిడ్డలు పుడతారు, లేదంటే ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో మాకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఫ్రూటివ్ మెంటాలిటీతో, అంటే ప్రతిఫలాన్ని ఆశించి వినే మెంటాలిటీతో కొంతమంది వింటూ ఉంటారు. అదొక రకం. ఇంకొంతమంది జ్ఞాని మెంటాలిటీతో వింటుంటారు. అంటే జ్ఞానం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. అరే కొత్త పాయింట్ చెప్పారు వాళ్ళ, మన పాత పాయింట్ అది, ఇదని స్టోరీ అయితే నాకు తెలుసు, ఈ స్టోరీలో ఈ కోణం కొత్తగా ఉంది, ఇది రాసుకున్నాం. అంటే కొంతమంది ఏమిటంటే ఇన్ఫర్మేషన్ కోసం వస్తారు, ఇంకొంతమంది ఏమిటంటే ఏదో చెవులకు బాగుంది, కొంతమంది ఇంకో రకంగా చూస్తారు. ఎన్ని జోకులు ఉన్నాయి క్లాసులో, ఐహిక విషయాల గురించి ఎంత చర్చ ఉంది, లేదంటే ఆ స్పీకరు యొక్క వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత జనాల్ని ఎలా ఆకట్టుకునే విధంగా చెప్పగలుగుతున్నాడు. అంటే కొంచెం ఎక్స్టర్నల్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్టర్నల్స్ మీద ధ్యాస పెడతాం మనం. అవునా? అదొక రకమైనటువంటి. ఇంకోటి ఏమిటంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏముంది, ప్రజెంటేషన్ స్కిల్తో నాకు సంబంధం లేదు, ఇన్ఫర్మేషన్ ఏమైనా కొత్తగా ఉందా లేదా, ఇది కొత్త న్యూ పాయింట్ అని చెప్పారా జ్ఞాని, ఇన్ఫర్మేషన్ లాగడం కోసం కొంతమంది ఉంటుంటారు. ఇంకొంతమంది ఎలా వింటారంటే భాగవత శ్రవణం, ఈ చెప్పే మాటని నేను
నా జీవితంలో ఎలా ఆచరణలో పెట్టగలను? వీరు చెప్పే ఈ పాఠం నన్ను భగవంతుడికి ఎలా దగ్గరగా తీసుకువెళ్ళగలదు? ఈ పాఠాన్ని నేను నేర్చుకుని నా యొక్క భక్తి మార్గంలో ఈ పాఠాన్ని నేను అప్లై చేసి దేవుడికి ఇంకాస్త దగ్గర అవ్వాలి అన్నటువంటి కోరికతో వినడం నిజమైనటువంటి శ్రవణం. అటువంటి శ్రవణం చేయాలి. మా గురువుగారు ఏమనేవాడంటే, ఇఫ్ యు స్పీక్ వెరీ ఎలక్వెంట్లీ, if you speak very sweetly, you have a very nice voice, you have a good command on the language, you are eloquent, your grammatical abilities are great. So if you speak nicely, that will reach the ears of people. If you speak very logically, that will touch the intelligence of people. If you speak from heart, that will touch the hearts of people. అంటే మాట్లాడేవాళ్ళు కేవలం వారి యొక్క ఎలక్వెన్స్ మీద, ఇంగ్లీష్ మీద, ప్రజెంటేషన్ స్టైల్ మీద, మీ భాష మీద ఫోకస్ పెట్టామనుకోండి, ఎదుటి వారి చెవులను ఇంప్రెస్ చేస్తుంది. అంతే. చాలా లాజికల్గా, హిస్టారికల్గా, స్టాటిస్టిక్స్ కోట్ చేసి అలా ఇలా కొంచెం లాజికల్గా, రేషనల్గా ప్రజెంటేషన్ ఇస్తే అది వారి ఎదుటి వారి బుద్ధిని, ఇంటెలిజెన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. కానీ మనసారా దేవుణ్ణి మీరు స్తుతిస్తే అది ఎదుటి వారిని మనసుని తాకుతుంది. మీకు పెద్ద భాష రాకపోవచ్చు, భాషా ప్రావీణ్యం లేకపోవచ్చు, మీరంతా యానిమేటెడ్ స్పీకర్ కాకపోవచ్చు, కానీ భక్తి భావంతో భగవంతుణ్ణి నిస్వార్థంగా స్తుతిస్తే అది అటువంటి భక్తి భావాలే ఉన్నటువంటి భక్తుల యొక్క హృదయాల్ని తాకుతుంది, ఇద్దరిని భగవంతుడికి దగ్గరికి చేరుస్తుంది. అటువంటి శ్రవణం చేయాలి, అటువంటి కీర్తనం చేయాలి. మన శ్రవణం కానీ కీర్తనం కానీ ఎవరినో ఇంప్రెస్ చేయాలనో, ఏదో సాధించాలనో, లేదంటే ఏదైనా సముపార్జించాలనో, ఇటువంటి మనస్తత్వంతో కనుక మనం శ్రవణం చేసినా, కీర్తనం చేసినా అది భగవంతుణ్ణి మెప్పించడం. కొంతవరకు ప్రజెంటేషన్ స్కిల్ అవసరమే, ఇంపార్టెంటే. కానీ దానికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే భక్తి భావం ఉండాలి. ఒకసారి గౌరకిషోర్ బాబాజీ గారు, ఆయన ఏదో భాగవత కథ జరుగుతుంది ఎక్కడో దూరంగా, ఎవరు వచ్చి చెప్పారు ఏంటి, స్వామి ఇక్కడ భాగవత కథ జరుగుతుంది, భాగవతం చెప్తున్నారు అక్కడ అంటే, భాగవతం చెప్తున్నారా? నాకు భాగవతం వినిపించట్లేదే, నాకు వినిపించిన డబ్బు 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 ఈ మాట వినిపిస్తుంది. అక్కడ భాగవతం వినిపించట్లేదు. ఎందుకంటే అక్కడ భాగవతం చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు అంత డబ్బు కోసం చేస్తున్నారు. అందులో భక్తి ఎక్కడుంది చెప్పండి? నిస్వార్థమైనటువంటి భక్తి భావంతో మనం చెప్పినా విన్నా దానికి ఉండే మహత్వం లేదు. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అవును, దేవతలందరూ చూస్తూ ఉన్నారు. అంటే దేవతలు కూడా దైవికులా ఉంటాయి కదా, వాళ్ళు డాడీ అనిపించారు. ఆ పాయింట్ ఎలా అర్థం చేసుకోవచ్చు? దేవతలు ఏమనుకుంటారంటే, గజేంద్రుడు స్తుతించేటప్పుడు, దేవాది దేవుని స్తుతించేటప్పుడు ఏమన్నాడంటే, ఓ భగవంతుడా, ఈ చిన్న చిన్న దేవుళ్ళందరూ నీ యొక్క అంశలు, మైనర్ గాడ్స్ ఆర్ ఎక్స్పాన్షన్స్ అని, ఎవరైతే ఈ చిన్న దేవతలందరికీ దేవాది దేవుడో అధినేతో వారు వచ్చి నన్ను రక్షించాలి అని అన్నాడు. ఈ మాట విని వీళ్ళందరూ కనిపించి మమ్మల్ని చిన్న దేవుళ్ళు అంటారు అంటే కరెక్టే, వాళ్ళు చిన్న దేవుళ్ళే వాళ్ళు ఒప్పుకున్నారు దానికి. కానీ మమ్మల్ని అలా అంటాడా? అది చిన్న చూపు చేసి చూస్తాడా? పిలిచింది మమ్మల్ని కాదు, ఆయన పిలిచాడు కాబట్టి ఆయనే రావాలి అని కొంచెం ఆ ఒక క్షణకాలం పాటు వీళ్ళు కొంచెం అఫెండ్ అయ్యారు, సెల్ఫ్ అబ్జర్వ్డ్ అయిపోయారు, అందుకే రాలేకపోయారు. కానీ క్షణంలో వాళ్ళ యొక్క తప్పు తెలుసుకున్నారు, వచ్చేసారు. ఇంకా ఇంకెవరు? క్లాస్, ఇంకో క్లాస్ ఉంది, అక్కడ ప్రయాణం చేయాలి ఇంకో అరగంట, కాబట్టి ఇక్కడతో ముగించబోతున్నాం. అరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ.